వాస్తవం మాట్లాడాలని మంత్రి గారు ఇప్పుడే అన్నారు. వాస్తవం అందుకే అడుగుతున్నాను అధ్యక్ష. గతంలో 6,000 క్లోజ్ అయినాయి, మేము రాగానే ఓపెన్ చేస్తామన్నారు. అది మాత్రం ప్రభుత్వం క్లారిఫై చేయాలి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఒక 2-3 అంశాలు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఒకటి, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తారా లేదా అని అడిగాను ఒకటి అధ్యక్ష, దాన్ని క్లారిఫై చేయలేదు. బ్రేక్ఫాస్ట్ సంబంధించి స్కూళ్ళల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే కొడంగల్లో పెట్టున్నారో అన్ని స్కూల్స్లలో కూడా పెట్టండి అని అడిగాను అధ్యక్ష. దాని గురించి కూడా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే చెప్తున్నారో అధ్యక్ష, దాంట్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టిన తర్వాత గురుకులాల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా, లేదంటే కొత్తగా అడ్మిషన్స్ ఇస్తారా అనేది ఒకటి క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష. ఒకవేళ కొత్తగా అడ్మిషన్స్ తీసుకుంటాము అని అనుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఇప్పుడు మన ఊరు మనబడి కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా చేస్తున్నారో వాటిని ఒకసారి చేసి వాళ్ళకి అప్పచెప్తే అమ్మ ఆదర్శ పాఠశాల వాళ్ళు కూడా మెయింటెనెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఒకవేళ నిజంగా మన ఊరు మనబడిలో ఏమైనా లోపం ఉంటే దాన్ని రెక్టిఫై చేసి మార్పు చేసైనా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. బిల్స్ కొంత ఇచ్చినామన్నారు, మిగతా బిల్స్ కూడా ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. పాలిటెక్నిక్ కాలేజ్ అధ్యక్ష, పాలిటెక్నిక్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని ఒక కమిటీ వేస్తున్నారు అధ్యక్ష మినిస్టర్స్తో. ఒక్కటి మాత్రం చేస్తున్నారు అధ్యక్ష, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ కొడంగల్లో చేస్తున్నారు. గౌరవ మంత్రి వారు అందరూ వెళ్ళి దాన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నట్టున్నారు అధ్యక్ష. అట్లాగే మిగతా కాలేజీలు కూడా అప్గ్రేడ్ చేయాలని, ప్రత్యేకంగా నా కాన్స్టిట్యున్సీలో కూడా ముస్లిం మైనార్టీకి సంబంధించిన అమ్మాయిల కాలేజ్ ఉంది అధ్యక్ష, దాన్ని పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, దాన్ని కూడా డిగ్రీ మన ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే సర్వశిక్షణ అభియాన్ సంబంధించిన సిబ్బందికి సంబంధించి వాళ్ళ సమస్య ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలక్షన్ అయిపోగానే చేస్తామన్నారు, అది కూడా చేయాలి. తర్వాత వాళ్ళ శాలరీస్ 3 నెలలు వాళ్ళు ధర్నా చేసినందుకు ఆపేసిన శాలరీస్ కూడా ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష. యూనివర్సిటీస్లలో రిక్రూట్మెంట్ సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేసి గవర్నర్ గారి దగ్గర ఉంది అధ్యక్ష, మరి దాన్ని క్లియర్ చేయించి, ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్నేమో క్లియర్ చేయించండి అధ్యక్ష, 2 ఫైల్స్ అక్కడ ఉండే అధ్యక్ష. ఒక ఫైల్ ఏమో ఇమీడియట్గా క్లియర్ అయిపోయింది, వాళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చేసారు అధ్యక్ష యూనివర్సిటీలకు, దానికి అభ్యంతరం లేదు. కానీ మరి రిక్రూట్మెంట్ సంబంధించి కూడా ఇమీడియట్గా ఆ ఫైల్ క్లియర్ చేయించుకొని రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఇదే కాకుండా డ్వాక్రా మహిళలకి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇచ్చినామంటున్నారు అధ్యక్ష, 50 నుండి 75 చేస్తామంటున్నారు, కానీ అక్కడికి రీచ్ అవ్వలేదు అధ్యక్ష. ముందు ఇచ్చిన 50, అది కూడా ఇంకా కొంత అసలు బిల్సే రాలేవనేది చెప్తా ఉన్నారు. దయచేసి ఒక్కసారి డ్వాక్రా మహిళలు